హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాత్రా గేమర్. ఈరోజైతే మనం హ్యామర్ ఉండిద్ది కదా, ఏ హ్యామర్ అంటే బోట్ ఒకవేళ డ్యామేజ్ అయితే రిపేరింగ్ చేసే హ్యామర్ ఉండిద్దా, అదైతే తెచ్చుకోపోతున్నాం. నేనైతే తోర్సీకి వెళ్ళాను, ఇంకా రోల్ చేస్తే నాకు సెకండ్ సీలో కిడ్స్నే వచ్చింది. ఇప్పుడు దాని ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉండిద్దో చూద్దాం. ఓకే, వీడియోలోకి చూడకముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకేనా, వెళ్ళి ఇంకా టైల్స్ పెంచుకుందాం. అబ్బో కొట్టేస్తున్నట్టు ఈ నరుకు. కానీ కిడ్స్ని అమ్మను మాత్రం చాలా ఫాస్ట్. నేను ఇప్పటిదాకా నాకు తెలిసి మ్యామత్ వాడా, టీరెక్స్ వాడా, బుద్ధ వాడా, ఈగల్ వాడా, నాకు తెలిసి అంతే అనుకుంటా నేను వాడింది. ఈ అన్నిటి బీస్ట్ ఫ్రూట్స్లో నాకు ఈ కిడ్స్నే నచ్చింది. ఎందుకో తెలుసా, దిస్ ఈజ్ మై ఫేవరెట్ M1 స్పామింగ్ ఫ్రూట్. నాకు తెలిసి ఇది గ్రైండింగ్కి బెస్ట్, కానీ ఫస్ట్ సీలో ఇంకా సెకండ్ సీలో, థర్డ్ సీలో మాత్రం కాదు. ఎందుకంటే దీని M1 వాడిన తర్వాత NPCs దూరంగా వెళ్ళిపోతారు దానికి. కానీ ఒకవేళ గ్రూప్ చేసి కొట్టామనుకో కొంచెం ఈజీగా అనిపించు. అది కొన్ని వచ్చింది. ఇప్పుడు వెళ్ళి ఎలా ఉండదు, ఇక్కడొద్దు వేరే ప్లేస్. నాకు ప్లేస్ తెలుసు, నాకు తెలిసి అక్కడ ఎవరు రారు. నాకు తెలిసి ఇది మంచి ప్లేస్ అనుకుంటా. లెట్స్ గో. ట్రిక్స్ ట్రాన్స్ఫర్మేషన్ 3, 2, 1 ట్రాన్స్ఫార్మ్. అమ్మో ఈడోడు వచ్చాడు. బా సూపర్ ఉంది. ముందు అప్పుడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఓ నాయన ఫ్లాష్ మ్యాన్, అమ్మ బావే ఏంట్రీడు అంత ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. కేడీడు అది దొరికాడు పాడిపోతున్నాడు. ఎగిరాడు. రే ఏడి పైకి చూస్తేమో కిడ్స్ అనే కాలు కనిపిస్తాయి. అది దొరికాడు. అర్రే ఇంకొంచెం ముందుకు వెళ్ళొచ్చు కదా. అమ్మో సూపర్ హ్యూమన్, అమ్మ బాబే. అయ్యా షార్క్ ఏం కొడితే అంత డ్యామేజ్ పడింది ఏంట్రో అస్సలా. ఇప్పుడు ఎలాగో కేఫ్లోకి వెళ్ళిపోయి అన్ట్రాన్స్ఫార్మ్ అవ్వు ఫాస్ట్. లోపలికి వెళ్ళి ప్లీజ్. అదుగుదుగు వచ్చేస్తున్నాడు వెనకాల ఉన్నాడు. ప్లీజ్ చంపక వచ్చాడు ప్లీజ్. అర్రే షిట్, చంపేశాడు. సరే పర్లా, మనం వచ్చింది ఎందుకు, హ్యామర్ తెచ్చుకోవడానికి. వెళ్ళి హ్యామర్ తెచ్చుకుందాం. ఇక ఆట మొదలెడదాం. ఓకే, మనమైతే టిక్కీ అవుట్ పోస్ట్కి అయితే వచ్చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం వెళ్ళి ఆ క్వెస్ట్ ఆల్రెడీ తీసేసుకున్న క్వెస్ట్. ఇంకా ఎంతమందిని ఇంకా ఎన్ని షార్క్స్ని చంపాలో చూద్దాం. ఓకే వెతుకుదాం, ఎక్కడ ఉంటాడు. నాకు తెలిసి ఇక్కడే అక్కడ ఉండాలి. ఎవడు మమ్మీడా, మనకెందుకులే, మనం ఎత్తుకున్నాం. ఎక్కడున్నాడు సూర్యుడో? ఓ సూర్యుడో ఎక్కడున్నావు నాన్న? ఓయ్ టెక్నాలజీ సవా చిన్నపాటి ఎడిటర్ టెలిపోర్ట్ చేస్తాడు. ఇంకా మనం 13 షార్క్స్ని అయితే చంపాలి. ఓకేనా, షార్క్స్ వచ్చాక కలుద్దాంలే. ఎస్ వచ్చేసాయి షార్క్స్. ఇప్పుడు వీటిని చంపేయాలి. అసలు ఈ షార్క్స్ దగ్గరికి రావడానికి నేను level 6 దాకా రావాల్సి వచ్చింది. ఈ వ్యూస్ కోసం, మీకోసం ఇంత కష్టపడి నేను చేస్తున్నా. దీనికైనా లైక్ చేయండి. నేనైతే ఒక 10 చాలా 10 లైక్స్ టార్గెట్. 10K అనుకోమాకండి, ఓన్లీ 10 లైక్స్. ఇంత కష్టపడి చేస్తున్నాను కదా, ప్లీజ్ లైక్ కొట్టచ్చు కదా ప్లీజ్. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఓకే అట్లనైతే చంపేసాం. మళ్ళీ బంపర్ ఆఫర్, మళ్ళీ ఇంకా వచ్చినాయి. వీటిని కూడా చంపేద్దాం, చక్కగా చంపేద్దాం. అమ్మో గ్లిచ్. ఓ ఎడిటర్ బ్లర్ చేసాయి. ఓకే బ్లర్ చేసేసాం. ఫాస్ట్కి వెళ్ళి చంపేయాలి. బాగా చంపాం, నేనే చచ్చిపోయా. పిరానాసుగోలా. సరే ఎన్నిటిని చంపామో చూద్దాం ఇప్పుడు వెళ్ళి.
ఇంకా ఎక్కడ మర్చిపోయా మళ్ళీ. ఏయ్ మర్చిపోయానా అయ్యా. సర్లే మళ్ళీ వెళ్ళి ట్రై చేద్దాం. ఈసారి చనిపోతే ఇంకా వదిలిపెట్టు. సాయిరామ్ 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 సాయిరామ్. ఈడెక్కడి నుంచి వచ్చాడ్రా? సార్ నాకు కొంచెం చెప్తారా మీ ఎక్కడి నుంచి వచ్చారో? వీళ్ళ వల్ల అంత చిరాకు వస్తుందంటే సరే ఏ ఏ ఏ బోట్ ఎత్తే సంపత్త, బోట్ ఎత్తితే సంపత్త. వెళ్ళిపోండి, సైలెంట్గా వెళ్ళిపోండి. ఎస్ వెళ్ళిపోయారు. మనం చక్కగా వెళ్ళి షార్క్ని చంపుకుందాం. మళ్ళీ షార్క్ వచ్చాక కలిస్తే బాగుంటుంది అనుకుంటా. కలుద్దామా వద్దా? షార్క్ వచ్చిన తర్వాత కలుద్దామా వద్దా? చెప్పండి, చెప్పురా ఓకే మనమైతే వచ్చేసాం. చూసేసా, ఇంకా 10 షార్క్స్ని అయితే చంపాలి. ఇప్పుడు అదంతా చేసే ఓపిక నాకు లేదు. మనమైతే అలర్ట్ ప్యాటర్న్ చంపుదాం. క్యాజువల్ ఆఫ్ ద సీకి వెళ్ళి కలుద్దాం. ఓకేనా? ఓకే మనమైతే క్యాజువల్ ఆఫ్ ద సీకి అయితే వచ్చేసాం. ఎలైట్ పైలట్ క్వెస్ట్ తీసేసుకున్నాం. గ్రీన్ జోన్లోనా? ఓకే గ్రీన్ జోన్కి వెళ్ళాక కలుద్దాం. టింగ్ ట్రింగ్. ఓకే గ్రీన్ జోన్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు వెళ్ళి ఎవరాడు? డియాల్గో. ఓకే ఇప్పుడు వెళ్ళి డియాల్గోని అయితే వెతికి పట్టుకోవాలి. వెళ్ళి పట్టేసుకుందాం. ఆ దగ్గరికి వెళ్ళక కలుద్దాంలే, మీకెందుకు. ఓకేనా? 3 2 1 టింగ్ టిడింగ్. వచ్చేసాం డియాల్గో దగ్గరికి. ఇప్పుడు చంపేద్దాం. ఐ విల్ కిల్ యూ. అరే కిచ్చుని అమ్మన్రా వాడాల్సింది. తింగరడా. సరే ఆ తింగర నేనే కదా, మైసెల్ఫ్ తింగరడా. ఓకే నేను చాలా క్రింజ్ చేస్తా, ఎందుకంటే నా పేరే ఓకే ఈ సోదంతా ఆపేసి ముందుని చంపేద్దాం. అరే వీ మూవీ ఎందుకు వాడుతున్నారు? అరే ఇప్పుడు దాకా నేను చేసింది మీకు ఫన్నీగా అనిపిస్తే లైక్ చేయండి, క్రింజ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? నేను మీకు ఒక చెప్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ నాకు 50 సబ్స్క్రైబర్స్ చేస్తే నేను లైవ్లు చేస్తా. ఆ గోల్ V4 చేస్తా లైవ్లో. హాలోసైట్ తెచ్చుకుంటా. CDకేది కూడా చేస్తా. మీరు కనుక నాకు 50 సబ్స్క్రైబర్స్ తీసుకొస్తే ఐ విల్ డూ ఎవ్రీథింగ్ ఫర్ యూ ఇన్ లైవ్. ఓకే న్యూ క్వెస్ట్ అవైలబుల్. ఆగరే టెలిపోర్ట్ అవ్వక చూద్దాం ఎక్కడికి వెళ్ళాలో. ఇక్కడే గ్రేట్ ట్రీ. నా లెవెల్ 1750. ఎస్ ఇప్పుడు మనం కిలో అడ్మిరల్ని చంపేద్దాం. ఓకేనా? క్వెస్ట్ తీసుకొని వెళ్ళి ఆ కిలో అడ్మిరల్ పని చూద్దాం. ఓకే ఫాస్ట్గా వెళ్ళిపోదాం పైకి. క్వెస్ట్ యాక్సెప్టెడ్. కిలో అడ్మిరల్ రాసి పెట్టుకో బుక్కులో. మాదరా గేమర్ కమింగ్, యువర్ డెత్ ఈజ్ ఆన్ ద వే. తెలుగులో చెప్తానులే, వద్దులే ఇంగ్లీష్లోనే. నాకు తెలిసిన ఒక మంచి డైలాగ్ చెప్తా. ఫ్రంట్ ఈజ్ క్రొకడైల్ ఫెస్టివల్, ట్రాన్స్లేటెడ్ టు తెలుగు. ముందుంది ముసళ్ళ పండుగ. ఓకే దీని లాస్ట్కి వచ్చింది కలుద్దాం. ఓకేనా? 3 2 1 హెల్త్ తగ్గిపో. పిచింగ్. అదేం తగ్గలా? తగ్గాలి రే, ప్లీజ్ తగ్గు. మళ్ళీ మ్యాజిక్ చేసేద్దాం. 3 2 1 1 2 3 టీడింగ్. పని చేసింది. ఓకే మన కాంబో వాడదాం. రప్ప వాడేసి చంపేద్దాం. చచ్చిపోయిందా? చాలా. M1 స్పామ్ కరో.
అమ్మని వాడాలి. ఏహే చిరాకు వస్తుంది. అమ్మని వాడే. ఫసాక్ ఫసాక్ ఫసాక్. అయ్యా ఇంకా సరే నజీం ఎస్ చనిపోయింది. ఆల్రెడీ నా దగ్గర ఉంది లై. పర్లా మళ్ళీ వచ్చింది ఆ యాక్సెసరీ. ఓకే ఇంక ఈ వీడియో ఇంతే. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఏ లాట్. ఇక సెలవు మీ మాధుర గేమర్. బాయ్ బాయ్.